న్యాయంగా పరిపాలిస్తున్నాడా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి? ఇరాన్ ప్రజలు ఇరాన్ యొక్క బాధ్యతలు తప్ప ఈ అమెరికా వాళ్ళు దాడి చేయడం ఈ రకంగా ఒకవేళ అక్కడ యుద్ధం జరిగితే మనకేం పెట్రోల్ డీజిల్ కింద ఆ ధర్మ పెరుగుతుంది. గ్యాస్ ధర ఇప్పుడు ఈరోజు గ్యాస్ అనేది 60 రూపాయలు పెంచారు. అప్పుడు దాన్ని మనకి వెనుకగా ఇరాన్ కంటే ఎక్కువ మన భారతదేశానికి కబర్ అనేది మన మిత్ర దేశంగా ఉన్నాయి ఆ రెండు దేశాలు. ఏ దేశాలు? ఇరాన్, వెనుకగా. ఆ మిత్ర దేశంగా గ్యాస్ పెరిగితే ఇక్కడ ఉన్నటువంటి మోడీ కనీసం గవర్నమెంట్ మన ఫ్రెండ్ని ఎవడైనా కొడితే ఏం చేస్తాం? ఏంట్రా కొడుకున్నా కొడుక మావాడి కొడుకుంటా అని అడుగుతాం. కానీ కనీసం ఆ జ్ఞానం కూడా, ఆ ఇంటి జ్ఞానం కూడా లేకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఆ రకంగా వ్యవహరించడం వలన భారతదేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని, భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ఏదైతే ట్రంప్ ఉన్నాడో అమెరికా యొక్క కాళ్ళ దగ్గర మోకరిల్లేటట్లుగా జూనియర్ భాగస్వామిగా భారతదేశం వ్యవహరిస్తుంది. మోడీ ప్రభుత్వం యొక్క విధానం సరైనది కాదు. మోడీ ప్రభుత్వం యొక్క చర్యలు కూడా చేసి తగ్గిస్తుందని మనం ఈ నిరసన కార్యక్రమం చేస్తాం. ప్రపంచ పోలీసులు వ్యవహరిస్తున్నాడు అమెరికా వాడు, చట్టాలు చేయాలని చూస్తున్నాడు. ఏదైతే కష్టజీవులు ఉన్నారో, ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీద, అమాయకంగా ఉన్నటువంటి దేశాల మీద ప్రపంచ పోలీసులు వ్యవహరిస్తూ చట్టాలను చెలాయించాలని, ఆయిల్ నిక్షేపాలను తన స్వార్థం చేసుకోవాలని అమెరికా కుట్రపూర్తిని వ్యవహరిస్తుంది. అమెరికా చేసేటువంటి చర్యల్ని, ఇజ్రాయెల్ చేసేటువంటి చర్యల్ని మనం నశిస్తూ ఈరోజు యుద్ధం ఆపాలా, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం పూర్తిగా ఆపాలని, యుద్ధం వద్దు ప్రపంచ శాంతి వర్తిల్లాలని మనం నిరసన చేస్తున్నాం. మన భారతదేశానికి కూడా చాలా దాని యొక్క సంక్షేమం యొక్క ప్రభావం కలుగుతుంది. అప్పుడే అన్ని హోటల్స్ మూసివేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ లేదు. ఇంట్లో గ్యాస్ కూడా టైం పెట్టారు. వెంటనే గ్యాస్ బుక్ చేస్తారంటే అవదు. టైం 25 రోజులు 30 రోజులు గ్యాస్ టైం 20 రోజులు ఉంటుంది. దీనివల్ల గ్యాస్ ఇబ్బంది అవుతుంది. రేపొద్దున గ్యాస్కి ఇబ్బందే కాదు, ప్రజల యొక్క నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే, ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే, నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అందువలన ఏ దేశం యొక్క పెత్తనం కోసం యుద్ధం చేసినా అది తప్పే. ఏ దేశం మీద యుద్ధం చేయడానికి లేదు. వాళ్ళ యొక్క అవసరాలు ఏవైనా ఉన్నాయంటే ఒక దేశం సంప్రదించడానికి ఐక్యరాజ్య సమితిలో చర్చలు చేయొచ్చు. కనీసం చర్చలు చేసి సమస్యలు పరిశీలించవచ్చు. కానీ ఐక్యరాజ్య సమితి యొక్క నిబంధనని అన్నింటినీ కూడా ప్రపంచ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. పాఠశాల మీద దాడి చేసి 160 మంది పిల్లల్ని పట్టుకు పెట్టుకున్నారు. గృహాల మీద దాడి చేశారు. అలాగే ఆ దేశం యొక్క ఏదైతే సుప్రీం లీడర్ ఉన్నాడో ఆయనతో పాటు పరిపాలన చేసేవాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం మీద 40 మందిని మొదటి రోజే వచ్చి గావించబడ్డారు. మొదటి రోజు చనిపోయారు. ఏ విధమైన హెచ్చరికలు చేయకుండా ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిపి ఇరాన్ మీద దాడి అనేటువంటి చేశారు. ఈ ఇరాన్లో ఈ మారణహోమం జరుగుతూ ఉంది. ఈ మారణహోమం వల్ల కార్మికులు, ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కష్టజీవులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజల మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు.